గుంటూరులో మెగా ప్రాజెక్ట్ గురించి చూస్తున్నాం సార్. ఈ ప్రాజెక్ట్ వచ్చేవాడికి మనది 30 ఎకరాస్ అండి. ఈ ప్రాజెక్ట్లో మీకు ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు సైట్లో వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు 60 ఫీట్ రోడ్డు కనపడుతుంది కదా, ఈ రోడ్డు మన సైట్ ముందుగా వెళ్ళే రోడ్డు. ఇప్పుడు ఉన్న ఈ 60 ఫీట్ రోడ్ అనేది మనకి క్యాపిటల్కి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అండి. అదే మన ఇన్నర్ రింగ్ రోడ్డుకి వెళ్ళే 2 కిలోమీటర్స్ వస్తుంది. ఈ రోడ్లో వెళ్తే మీకు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు CDX రోడ్డు మన సైడ్ నుంచి దగ్గర అవుతుందండి. అంటే జస్ట్ అంతా 2 km అనమాట మన సైడ్ నుంచి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ చుట్టూతో మనకి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సైట్ లోపల. ఆల్రెడీ ఇది ఎంట్రన్స్ గేట్ వస్తుందండి. అంటే మన సైట్ ఎంట్రన్స్కి ఇక్కడ ఆర్చి అండ్ గేట్ వస్తుంది. సైట్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు మన సైట్లో మన అప్రూవల్ అయితే మనకు వచ్చింది 25/2024 అండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మార్కెట్ చేసిన ఫ్లాట్స్ అండి. మనం ఏవైతే డెవలప్మెంట్ చెప్తున్నామో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయబడతాయండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాజెక్ట్ CRD నామ్స్ ప్రకారం కాంపౌండ్ వాలు, మనకి ఈ 40 ఫీట్ రోడ్స్, దీనికి ఆనుకుని సైడ్ డ్రైన్స్ వస్తాయండి, ఎలక్ట్రిసిటీ, ట్యాప్ కనెక్షను, వాటర్ ట్యాంకు, పార్కు, సెక్యూరిటీ, మెయింటెనెన్స్. మీకు దీంట్లో ఏంటంటే మనకి భవిష్యత్తులో మనకి విల్లాస్ హౌసింగ్ కూడా వస్తాయండి. ఎందుకంటే ఫేజ్ 3, 4 కూడా ఉంది. మరొక 50 ఎకరాల దాకా మనకి యాడ్ అవుతుంది సార్. మనకి ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి టోటల్గా వచ్చే 3, 4 ఫేజ్తో కలుపుకొని మొత్తం టోటల్గా 100 ఎకరాస్ వచ్చే అవకాశం ఉంది సార్.